హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. నేను మా ఇంట్లో వినాయక చవితి పండుగ అయితే బాగా జరుపుకున్నాము. కానీ మేము వీడియో తీయడానికైతే అవ్వలేదండి. సో ప్రసాదాలు నేను ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. నేనైతే బెల్లం కుడుములును, పాల తాలికలు, అలాగే శనగలు 3 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను. పెద్దగా టైం పట్టలేదండి. కానీ బయటైతే వినాయక చవితి రోజు బయట బాగా వర్షంగా ఉంది కదా, అందుకే చేసుకుంటాకి కొంచెం లేట్ అయ్యింది. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 12 అయ్యింది. ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి చాలా టైం పట్టింది, కానీ సింపుల్గా అయిపోయినాయండి. చాలా ఈజీ ప్రాసెస్సే. చూడండి, ముందుగా అయితే నేను బెల్లం కుడుములు చేసుకుంటున్నాను. బెల్లం కుడుములు చేసుకుంటాకైతే ముందు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దానిలో కొంచెం వామ్ వేసుకున్నాను. బియ్యపిండితో చేస్తాం కదండి, పిల్లలకు మంచిదని. తర్వాత దానిలో ఒక పావు గంట సేపు నానబెట్టిన పచ్చెనగపప్పు వేసుకొని అవి మరిగేటప్పుడు కొంచెం బెల్లం నీళ్ళు పోసాను. తర్వాత దానిలో 4 కప్స్ రైస్ ఫ్లోర్ వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలండి పట్టుకొని. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుడుముల్లాగా చేసుకోవాలి. చాలా బాగుంటాయండి బెల్లం కుడుములు, పిల్లలు తింటారు. మామూలు ఉండ్రాళ్ళు అయితే కొంచెం ఉప్పుతో చేస్తారు కదా, మా పిల్లలు తినరు. కానీ మా పిల్లలకైతే ఇవే బెల్లం కుడుములు అయితే చాలా ఇష్టం. చూడండి, పిండి మొత్తం కొంచెం చల్లారిన తర్వాత, మరీ చల్లారిపోకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుంటూ మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటామే కుడుములు. ఉండ్రాళ్ళు అయితే నేనేమో అరిటాకులో వేసి ఉడకపెట్టాను. మా పిల్లలకైతే చాలా ఇష్టము బెల్లం కుడుములు అంటే. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసేసి విజిల్ వచ్చే వరకు ఉంచేసాను. బెల్లం కుడుములు అయితే తయారైపోయినాయండి. తీయంగానే అయితే కొంచెం మెత్తగా ఉంటాయండి, కొంచెం చల్లారిన తర్వాత అయితే బాగుంటాయి. మా పిల్లలకైతే నచ్చినాయి. బెల్లం కుడుములు అయితే ఇలా తయారు చేసేసుకున్నాను. దీని తర్వాత అయితే నేను పాల తాలికలకి రెడీ చేసుకుంటున్నాను. పాల తాలికలకి కొంచెం సగ్గుబియ్యం అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వాష్ చేసుకున్నాక పాల తాలికలు సగ్గుబియ్యం వేసుకుంటానండి నేను. మొత్తము తాలికలతో అయితే చేయను. సగ్గుబియ్యంతో పాటు పాలు కూడా మరిగిచ్చేస్తాను. సగ్గుబియ్యం అనేది పాలల్లోనే ఉడుకుతాయి. అవి మరిగిన తర్వాత సగ్గుబియ్యం అనేది ఉడికిపోయిన తర్వాత కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకున్నాను. తర్వాత పొంగొచ్చే వరకు మొత్తం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. నాకైతే పాలు పొంగినాయండి, శుభసూచకం అనిపించింది. ఆ తర్వాత దానిలో కొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేసుకున్నాను. ముందుగా అయితే నేను కొంచెం రైస్ ఫ్లోర్లో బెల్లం నీళ్ళు కలిపేసేసి కొంచెం మరీ జారుడుగా కాకుండా కొంచెం కలుపుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నాక మన దగ్గర జల్లెడ గరిటెలు ఉంటాయి కదా, వాటి మీద వేసి తాలికల్లాగా వేసాను. చాలా బాగా వచ్చిందండి. అలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఉంచి దించేయాలండి. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, అవి కూడా కలిపేసుకోవాలి. తర్వాత దించేయాలి. శనగలు అయితే ఉడకపెట్టుకున్నాం కదా, అవి కొంచెం తాలింపు వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇది చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.